ఓం శాంతి. 8/6/2022. ఈరోజుటి మురళి ఆధారంగా యోగాభ్యాసము. మురళి మనోహర యాత్ర. జ్ఞానవర్షము. నేను ఆత్మను. పరమప్రియుడైన శివబాబా జతలో ఉన్నాను. జ్ఞానవర్షాన్ని ఆస్వాదిస్తూ నేను అత్యంత శీతలముగా ఉన్నాను. శివబాబా, నేను మీతో నా సంబంధాన్ని జోడించి ఉన్నాను. అశరీరిగా ఉన్నాను. నన్ను నేను వికర్మల నుండి రక్షించుకొని ఉన్నాను. ఆత్మనైన నేనే సత్యత్రేతాయుగాలలో పవిత్రముగా ఉంటిని. ద్వాపర కలియుగాలలో పతితముగా అయ్యాను. మరలా మీతో యోగాన్ని జోడించుకొని పవిత్రముగా అవుతాను. శివబాబా, నేను మీతో స్థిరమైన యోగాన్ని జోడించుకొని ఉన్నాను. జ్ఞానవర్షము ద్వారా నేను అత్యంత శీతలముగా అయిపోయాను. నా అజ్ఞాన అంధకారము దూరమైపోయింది. నేను బ్రహ్మకుమారిని, కుమారుడను. నా తండ్రి శివబాబా. నేను తండ్రి శివబాబా నుండి ఆస్తిని పొందుతున్నాను. నేను ప్రజాపిత ప్రియ సంతానుడను. పరస్పరములో పవిత్ర దృష్టిని కలిగి ఉన్నాను. నేను ఆత్మీక ప్రేయసిని. ప్రియుడైన శివబాబా జతలో ఉన్నాను. మధురమైన మురళి అనే జ్ఞానవర్షాన్ని ఆస్వాదిస్తున్నాను. శివబాబా, నేనిప్పుడు అజ్ఞానమనే గాఢాంధకారము నుండి బయటపడ్డాను. నాకు జ్ఞాన ప్రకాశము లభించినది. నేను పరంపిత పరమాత్మ శివుని జీవిత చరిత్రను గూర్చి తెలుసుకున్నాను. శివబాబా, ఈ బేహద్దు డ్రామాలో మీ పాత్ర అవినాశిగా ఉంది. నేను భక్తి మార్గములో అత్యంత భావనతో
మీ భక్తిని చేశాను. భక్తికి ఫలితముగా మీరు నాకు లభించారు. శివబాబా, మీరు సాకారుడు కారని, అవ్యక్తుడని, నిరాకారుడని నేను అర్థము చేసుకున్నాను. అర్ధకల్పము మీరే నాకు సాక్షాత్కారాలను కూడా చేయించారు. భక్తి మార్గములోని అనేక మనోకోరికలను కూడా మీరే పూర్తి చేశారు. ఇప్పుడు నేను మీ ప్రియ సంతానముగా అయ్యాను. మీ నుండి వారసత్వాన్ని పొందుతున్నాను. శివబాబా, మీరు ఈ సంగమ యుగములో సర్వాత్మలకు స్వర్గ వారసత్వాన్ని ఇస్తున్నారు. నేను నా ముఖమును సద్గతి ధామము వైపునకు మరల్చి ఉంచాను. నేను మూలవతనము, సూక్ష్మవతనము మరియు స్థూల వతనాలను గూర్చి బాగుగా తెలుసుకున్నాను. బేహద్దు నాటకములో ముఖ్య పాత్రధారులను కూడా తెలుసుకున్నాను. మీరు ఈ బేహద్దు డ్రామా రచయిత మరియు దర్శకుడు కూడా. శివబాబా, మీ ఆదేశానుసారముగా నేను ప్రతి కర్మను చేస్తున్నాను. మీ నుండి చదువుకుంటున్నాను కూడా. రాజయోగమును నేర్చుకుంటున్నాను. అర్ధకల్పము నేను అసత్యమైన మాయతో సాంగత్యము చేస్తూ వచ్చాను. అనేక అసత్యమైన కర్మలను కూడా చేశాను. శివబాబా, మీరు అందరికీ సత్యకర్మలు చేయటము నేర్పిస్తున్నారు. మీరు అందరినీ కలియుగ సమాధి నుంచి మేల్కొలిపి దైవీ ప్రపంచానికి తీసుకుని వెళ్తున్నారు. ఇది అందరి ఖయామత్ సమయమని నాకు అర్థమైనది. శివబాబా, శ్మశానగ్రస్తులుగా ఉన్న సర్వాత్మలను మీరు మేల్కొల్పుతున్నారు. నేను బ్రహ్మ ద్వారా సర్వ జ్ఞాన గుహ్య రహస్యాలను అర్థము చేసుకుంటున్నాను. శివబాబా, నాకు ఈ సంగమ యుగములో
మీరు మీ జీవిత చరిత్రను, మా అందరి జీవిత చరిత్రను స్పష్టముగా వివరించారు. నేను సర్వోన్నతమైన జ్ఞానాన్ని తెలుసుకున్న ఉన్నతమైన ఆత్మను. సర్వ వేదాల శాస్త్రాల సారాన్ని తెలుసుకున్నాను. నేను మొదట మూలవతనమైన పరంధామానికి చేరుకుంటాను. మరలా సుఖధామానికి వస్తాను. నేను ప్రజాపిత ప్రియ సంతానుడను. నిరాకార శివబాబా మనవడిని. శివబాబా మీ స్మృతి ద్వారా నాకు సుఖ వారసత్వము లభిస్తున్నది. నేను మరలా పవిత్రముగా తయారయ్యే పురుషార్థము చేస్తున్నాను. నేనే దేవతనని 5000 సంవత్సరముల క్రితము రాజ్య పరిపాలన చేశానని నాకు సంపూర్ణ నిశ్చయము కలిగినది. శివబాబా, నేను నిశ్చయ బుద్ధితో యోగమును చేస్తున్నాను. పదవిని కూడా పొందుతాను. నేను బ్రహ్మకుమారిని. తప్పక మీ యజ్ఞ సేవను చేస్తాను. నేను పవిత్రముగా ఉంటాను బాబా. పవిత్రత ద్వారా నేను పూజింపబడతాను. ఈ మురికి కీచకుని ప్రపంచము నాకు వద్దనే వద్దు బాబా. నన్ను నేను సంభాళన చేసుకుంటూ పురుషార్థము చేస్తాను. ఇది అత్యంత చీచీ ప్రపంచము, మురికితో నిండిన ముళ్ళ ప్రపంచము. నేను నా ఇల్లైన శాంతిధామానికి వెళ్తాను. మరలా సుఖధామానికి వెళ్తాను. ఈ సృష్టి నాటక రంగములో నేను ఇప్పటికీ అనేక పాత్రలను పోషించాను. నేను నడుస్తూ తిరుగుతూ అశరీరిగా ఉండే అభ్యాసాన్ని పెంచుకుంటున్నాను. శివబాబా, మీతో నా యోగమును తెగిపోకుండా జాగ్రత్త వహిస్తాను. నిరంతరము స్మృతిలో ఉండే శ్రమను చేస్తాను బాబా. నేను స్మృతి ద్వారా ఆరోగ్యవంతునిగా అవుతాను. అశరీరి తండ్రి శివ్ బాబా నన్ను చదివిస్తున్నారు.
కల్పకల్పము మీరు నన్ను ఈ విధంగానే చదివిస్తారు కదా బాబా. రాజ్యభాగ్యాన్ని కూడా ఇస్తారు కదా బాబా. నేను యోగ బలము ద్వారా నా రాజధానిని స్థాపన చేస్తున్నాను. శివబాబా, మీరు నాకు దైవీ రాజ్యమును ఇప్పించేందుకు అనేక యుక్తులను తెలియజేస్తున్నారు. నేను ఆత్మను ఈ పాత ప్రపంచముతో మరణించి ఉన్నాను. నేను వానప్రస్థుడను. నా బుద్ధిని పాత ప్రపంచముతో పూర్తిగా తెంపివేశాను. ఒక్క మీ స్మృతితో నేను స్వర్గ వారసత్వాన్ని పొందుతాను. నేను జ్ఞానధనాన్ని జమ చేసుకుంటున్నాను. శివబాబా, ఇది అవినాశీ ధనమని, దొంగలు దోచుకోలేనటువంటి ధనమని నాకు అర్థమైనది. నేను జ్ఞానధనాన్ని సంపాదించడంలో బిజీగా ఉన్నాను. జ్ఞానధనము ద్వారా నేను స్థూల ధనముతో సంపన్నముగా అవుతాను. నూతన ప్రపంచములో నాకు అన్నీ కొత్తవే లభించనున్నాయి. జ్ఞాన సూర్యుడైన శివబాబా, మీరు జ్ఞాన ప్రకాశాన్ని వెదజల్లుతున్నారు. ఇది డ్రామా చక్రము పూర్తయ్యే సమయమని నాకు అర్థమైనది. మరలా కొత్త సృష్టి ప్రారంభమవుతున్నది. జ్ఞాన సూర్యుడైన శివబాబా, మీ రాకతో అజ్ఞాన అంధకారము సమాప్తమైనది. నేను జ్ఞాన సూర్యుడు శివబాబా నుంచి నూతన ప్రపంచపు ఆస్తిని పొందుతాను. శివబాబా, నేను భక్తి మార్గములో అనేక కర్మకాండలను చేశాను. ఒక్కొక్క మెట్టు క్రిందికి దిగుతూనే వచ్చాను. ఇప్పుడు మరలా మీ నుండి జ్ఞాన ప్రకాశంలోనికి వచ్చేసాను. నేను సూర్యవంశానికి చెందినవాడను. సైలెన్స్ శక్తి ద్వారా స్వర్గస్థాపనను చేస్తున్నాను. మునిగిపోయి ఉన్న అందరి జీవన నావలను మీరు తీరానికి చేర్చుతున్నారు బాబా.
నేను యోగ బలము ద్వారా పూర్తి విశ్వానికి ముక్తిని ఇప్పించేవాడిని. శివబాబా, మీరు నాపై అత్యంత శ్రేష్టమైన బాధ్యతను ఉంచారు. నేను ఈ బేహద్దు సేవలో మీకు పూర్తి సహయోగునిగా ఉంటాను. శివబాబా, మీరు దైవీ రాజధానిని స్థాపన చేసిన తరువాతనే పాత ప్రపంచమును వినాశనము చేయిస్తున్నారు. ఈ చీచీ ప్రపంచము అతి త్వరలో సుగంధభరిత పుష్పాల తోటగా తయారు కానున్నది. నేను ఈ పాత వస్త్రాన్ని తీసివేసి మరలా నూతన దైవీ వస్త్రాన్ని ధరిస్తాను. శివబాబా, మీరు కల్పకల్పము వచ్చి అందరినీ ఇంటికి తీసుకుని వెళ్తున్నారు. సర్వబంధనాల నుండి ముక్తునిగా చేస్తున్నారు. మహాకాలుడైన శివబాబా, మీరు సర్వాత్మలకు ఇల్లైన పరంధామమునకు తీసుకుని వెళ్తున్నారు. మీరొక్కరే అసలైన దయాహృదయుడు మరియు పతిత పావనుడు కూడా. శివబాబా, నేను మీ శ్రీమతాన్ని అనుసరించి స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటాను. నేను శరీర నిర్వహణార్థము కర్మలు చేస్తున్నాను. మీ స్మృతిలో కూడా ఉంటున్నాను. నేను కర్మయోగిని. శివబాబా, మీరు చెప్పే జ్ఞానము సత్యాతి సత్యమైనది. నాకు మీపై, మీరు చెప్పే జ్ఞానముపై ఎటువంటి సంశయము లేనే లేదు. అంత్యములో కాక నేను ఇప్పుడే మిమ్మల్ని తెలుసుకున్నాను. నిరాకార శివబాబా, నా అవినాశి తండ్రి, ఆత్మనైన నేను ఇల్లైన పరంధామము నుండి ఈ సాకార ప్రపంచానికి వచ్చాను. శివబాబా, మీరే నా మాత, నా పిత కూడా. మీ ద్వారా నేను రాజయోగాన్ని అభ్యాసము చేస్తున్నాను. విశ్వానికి యజమానిగా అవుతాను.
శివబాబా, నేను ఈ కళ్ళతో శరీరాన్ని చూస్తున్నప్పటికీ స్వయాన్ని ఆత్మగా భావిస్తున్నాను. నా సోదరాత్మనే చూస్తున్నాను. నా బుద్ధిని శరీరము వైపునకు మరల్చటము లేదు. నేను పరమ ప్రియుడైన శివుని జతలో ఉన్నాను. ప్రియుడు నా కొరకు జ్ఞానవర్షాన్ని కురిపిస్తున్నారు. జ్ఞానసాగరుడైన శివబాబా, నేను మీ ప్రియాతి ప్రియమైన మనవడిని. ప్రజాపిత బ్రహ్మ ప్రియ సంతానమును. శివబాబా, నేను మీ నుండి లభించే వారసత్వాన్ని జ్ఞప్తికి చేసుకుంటున్నాను. బేహద్దు ఖుషీలో మునిగి ఉన్నాను. నా బుద్ధి రూపీ లంగరు ఈ పాత ప్రపంచముతో ఎత్తివేయబడినది. నేను విష్ణుపురానికి చేరుకుంటాను. నేను ముఖవంశావళి బ్రాహ్మణుడను. ఈ కలియుగ తీరము నుండి నా నావ ముందుకు దూసుకొని వెళ్తున్నది. నేనిప్పుడు నేరుగా ఇల్లైన పరంధామానికి చేరుకుంటాను. నా పాత స్మృతులను, పాత వస్త్రాలను కలియుగ తీరమున వదిలివేశాను. నేను ఇల్లైన పరంధామానికి చేరుకుంటున్నాను. శివబాబా, ఈ అంతిమ సమయములో నేను ఏ విధమైన వికర్మ చేయను. నా సోదరాత్మలను కలియుగ సమాధుల నుండి మేల్కొల్పుతున్నాను. శివబాబా, మునిగిపోయిన అందరి నావలను రక్షించే కార్యములో నేను మీకు పూర్తి సహయోగిగా ఉన్నాను. శివబాబా, నేను యోగ ప్రయోగము ద్వారా ప్రతి ఖజానాను వృద్ధి చేసుకుంటున్నాను. నేను సఫల తపస్విని. సమయ ఖజానాను, సంకల్పాల ఖజానాను పొదుపు చేస్తున్నాను. తక్కువ సంకల్పాలతో ఎక్కువ ఫలితాన్ని పొందుతాను. శివబాబా, నేను ఎటువంటి పరిస్థితికి గాబరా పడను.
నా అనాది ఆది సంస్కారాలను ధారణ చేసుకున్నాను. నేను అచంచలముగా ఉన్నాను. స్థిరముగా ఉన్నాను. నేను విజయీ ఆత్మను. ఓం శాంతి.